ఒక క్లారిటీ షోలోని ఇచ్చారు ఈ ఎపిసోడ్లో. ఏంటంటే శ్రీముఖి చెప్తుంది ఆడియన్స్ ఓట్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటా అలాగే జడ్జెస్ని కూడా పరిగణలోకి తీసుకొని అని. సో మనం ఎన్ని ఓట్లు వేసినా నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళది అంటే జడ్జెస్ అని కదా అక్కడ ఉన్న టీము. సో వాళ్ళది మేజర్ డెసిషన్ ఉండబోతుంది ఇందులో. ఇది తప్ప రైటా కరెక్టా రాంగా అంటే ఇది మనకి వాళ్ళు సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ని బట్టి అర్థమైంది. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్తో మనం ఏకీభవిస్తే ఆ సెలక్షన్ అనేది ఏకీభవిస్తే అది కరెక్ట్ డెసిషనే, లేదంటే మాత్రం ఇదనమాట. అండ్ దానికోసమే అసలు ఈ 2 రోజులు టాస్క్లు ఎలా డిసైడ్ చేశారంటే లాస్ట్ 2 ఎపిసోడ్లు ఆ క్లారిటీ కోసమే, ఆడియన్స్కి జడ్జెస్కి టీంకి అందరికీ క్లారిటీ కోసమే చేశారు అనిపించింది. బాగా చేశారు. ఎలా అంటే అక్కడున్న ప్రతి కంటెస్టెంట్స్కి మాట్లాడే అవకాశం కల్పించారు. సో ఎందుకు వాళ్ళు వర్తి అన్నది చెప్పుకోవాలి. ఈరోజు ఎపిసోడ్ రేపు ఎపిసోడ్ ఇయ్యి అనమాట. అలాగే ఎవరైనా వాళ్ళని అన్వర్తి అంటే వాళ్ళు డిపెండ్ చేసుకోవాలి. అంత ఎక్కువ మంది అన్వర్తి అంటే అంత డిపెండ్ చేసుకునే అవకాశం. సో మినిమంగా నీకు మాట్లాడే ఒక పొజిషన్ అయితే ఉంది. నీ గురించి నువ్వు ఫర్ ద ఫైనల్ టైము ఇన్ని ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత ఫర్ ద ఫైనల్ టైం నువ్వు ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి వర్తి అనుకుంటున్నావు, నీ స్ట్రాంగ్ ఒపీనియన్ నువ్వు వినిపించి జడ్జెస్కి ఏమైనా 50-50గా ఉంటే ఆ 50 నువ్వు 100 చేయొచ్చు, లేదంటే ఆ 50-25 0 కూడా అయిపోయే అవకాశం ఉంది. రెండో పాయింట్, ప్రతి ఒక్కరికి మినిమంగా ఒక టాస్క్ ఆడే అవకాశం కల్పించారు. మినిమం ఒక టాస్క్ ఆడతారు. అలాంటి సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ చేశారనమాట. ఒకవేళ మీరు గెలిస్తే మీరు ఇంకా టాస్క్లు ఆడచ్చు. సో అక్కడ ఉన్న జడ్జెస్ని కానీ ఆడియన్స్ని కానీ ఇంకా ఇంప్రెస్ చేయగలరు అనమాట. సో ఎవరైనా అటు ఇటుగా ఉంటే ఆడియన్స్ కూడా అవసరం లేదు. సో 50-50గా ఇప్పుడు నాకు షాకిబ్ 50-50గా ఉన్నాడు. దీని తర్వాత నాకు తను డిఫెండ్ చేసుకునే విధానం కానీ ఆ గేమ్ ఆడిన విధానం కానీ నాకు అన్వర్తి అని అనిపించింది. ఓపెన్గా చెప్తున్నా. అలాగే ఇదే రివ్యూలో లాస్ట్లో కొంతమంది పేర్లు చెప్తాను. నాకు అంటే లాస్ట్ మూమెంట్కి వచ్చేసి నేను మామూలుగా తను చాలా మంది టాప్ 5 ప్రెడిక్ట్ చేయమని చెప్పారు కానీ నేను చెప్పాలా, ఎందుకంటే చాలా చిన్న షో. నేను నా ఒపీనియన్ చెప్పి మీ మీద ఆ పేర్లు రుద్ది అంటే ఒకసారి నాకు కొన్ని పేర్లు చెప్తే ఏమైందంటే మీరు దాన్నే అబ్జర్వెంట్ అలా చూస్తూ ఉంటారు, వాళ్ళని ఎక్కువ గమనిస్తూ ఉంటారు. అలాంటి క్రియేట్ చేయదలుచుకోలేదు. సో అందరినీ మీరు గమనిస్తూ ఉండండి అని చెప్పి. సో లాస్ట్ మూమెంట్కి వచ్చేసింది కాబట్టి ఇంకా ఇట్స్ ఓకే, ఇంకా అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. అలాగే ఓట్స్ అన్నది కూడా అంత డిఫరెన్స్ అనేది క్రియేట్ చేయదనిపిస్తుంది. సో నా ఈ రివ్యూలోనే నాకు ఎవరు అనిపిస్తున్నారు, పక్కాగా ఎవరు ఉంటారు అనిపిస్తున్నారు అన్నది కూడా మీకు క్లారిటీ ఇస్తా. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. జనరల్గా అయితే ఒక షో అయిపోతుంది అనగానే ఒక మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది. అరే అంటే ఆ ఫార్మాట్ని మిస్ అవ్వటం, లేదంటే ఆ కంటెస్టెంట్స్ని మిస్ అవ్వటం అని. ఇంకొక ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ 9 స్టార్ట్ అవబోతుంది. బిగ్ బాస్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. అమ్మ జీతం ఇటు ఈ షో అయిపోతుంది, దీన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ లేదు. అటు ఇంకో 2 రోజుల్లో షో స్టార్ట్ అవుతుంది, దానికి కూడా ఎక్సైట్మెంట్ లేదు. నాకు తెలిసి ఫ్లాప్ అయిన సీజన్స్లో కూడా సీజన్ 6 సీజన్ 8లో కూడా ఆ షో ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు ఏదో ఒక మిస్సింగ్ ఫీలింగ్ ఉంది. అరే బిగ్ బాస్ అయిపోతుందనో, లేదంటే ఒకరిద్దరు కంటెస్టెంట్ అరే వీళ్ళు మిస్ అవుతాను, ఏదో ఫీలింగ్ ఉండేది. ఈసారి అటు వీళ్ళు మిస్ అవుతున్న ఫీలింగ్ రావట్లేదు, అది స్టార్ట్ అవుతున్న ఎక్సైట్మెంట్ రావట్లేదు. నాకే ఇలా అనిపిస్తుందా, ప్రపంచం మొత్తం ఇలాగే ఉందా, అంటే మన తెలుగు ఆడియన్స్ మన బిగ్ బాస్ వరల్డ్లో ఉన్న వాళ్ళందరికీ ఇలాగే ఉందా చెప్పండి, కొంచెం తెలుసుకుంటాను. ఎనీవే ఇది ఎలా ఉన్నా అయినా సరే నేను రోజు అర్ధరాత్రి నుంచి గొంతు దించుకుంటే ఏదో ఒకటి చెప్తాను కాబట్టి నా బాధ్యత. ఆ లైక్ అడగడం కూడా నా బాధ్యతే. సో కుదిరితే లైక్ చేయండి, హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఇవ్వండి. ఎక్కడికో వెళ్ళిపోద్దేమో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే లోపల సబ్స్క్రైబర్లతో లక్షల వేలకు వ్యూస్తా అనుకున్నా, ఎక్కడికి వెళ్ళా. ఆ 15,000 ఆ 20,000 బ్రాకెట్లోనే ఉంది. అమ్మది ఇది కూడా దీనికి మళ్ళీ నిద్రమా అనుకోవటం, షర్ట్ ఐరన్లు చేసుకోవటం, మొహాలు కడుక్కోవటం, ఏంటో అంత కృష్ణమాయ. సో అది కనీసం 50K అయింది అనుకున్నా, అది కనీసం 49కి కూడా వెళ్ళలేదు. సరే నచ్చితే మాత్రం రోజు చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోబోతా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీయే కదా. సో ఎనీవే స్టార్టింగ్లో క్లారిటీ వచ్చింది. ఆడియన్స్ ఓట్లే కాదు జడ్జెస్కి మా పరిగణలోకి తీసుకొని కొంతమందిని మేము సెలెక్ట్ చేసుకుంటామని. స్టార్టింగ్లో 5 అన్నారు, ఇప్పుడు మళ్ళీ కొంతమంది అంటున్నారు. సో 5 తీసుకుంటారా 6 తీసుకుంటారేమో అనిపిస్తుంది నాకు. అందుకని కొన్నిసార్లు అక్కడ నేను అది కమ్యూనిటీ దాంట్లో పోల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేయండి, అందరికీ క్లారిటీ వచ్చింది. అయితే ఎందుకు అనిపిస్తుంది అంటే స్టేజ్ మీదకి అందరిని పిలిచి సాటర్డే రోజు షూటింగ్ జరిగే రోజు ఒక 5 హౌస్లోకి పంపిస్తారు. అది అందరూ ఎక్స్పెక్ట్ చేసేది. 5 పంపించేశాక మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోండి అని నాగార్జున గారు అంటే మళ్ళీ ఒక్క నిమిషం 1 సెకండ్ అని చెప్పి ఇంకొకరిని కూడా హౌస్లోకి పంపిద్దాం అని చెప్పి ఇంకొకరికి కూడా ఛాన్స్ ఇద్దాం అని చెప్పి పంపిస్తారేమో. సో 6 కూడా అయ్యే అవకాశం ఉంది, అందుకే నా నెంబర్ తీశారు. సో బిగ్ బాస్ సీజన్ 9 హౌస్కి మీరు ఎందుకు వర్తి అని ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా ఒకరిని ఎందుకు అన్వర్తి అని మీరు ఎందుకు వెళ్ళకూడదు హౌస్లోకి, మీరు ఎందుకు అన్వర్తి అనేది ఒకరిని సెలెక్ట్ చేసి అన్వర్తి అని బోర్డు వేసి దానికి రీజన్స్ చెప్పాల్సి వస్తుంది. అలాగే వాళ్ళు డిపెండ్ చేసుకుంటారు. అలాగే మీరెందుకు వర్తి అన్నది చెప్పాలి, పక్కనోడు ఎందుకు అన్వర్తి, వేరే వాళ్ళు పిలిచి వాళ్ళు ఎందుకు అన్వర్తి అన్నది చెప్పాలి, అంతే సింపుల్. నెక్స్ట్ బిందు ఏం చెప్పిద్దంటే ఇది ఫైనల్ అవకాశం కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా
ఏంటి మీరు అనుకున్నది ప్రాపర్గా పెట్టండి, ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారు ఏంటి ఎన్ని వదిలేసేయండి. ఇప్పుడు ఫస్ట్ డే 1 నుంచి ఇదే చెప్తున్నారు. సో ఫస్ట్ హరీష్ని పిలిచారనమాట. హరీష్ ఏం చెప్పుకున్నాడంటే తన కోసం బిగ్ బాస్ అనేది వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఈ ప్లాట్ఫామ్ కావాల్సింది ఏంటంటే మనం రైటా రాంగా తప్ప ఒప్ప అన్నది పక్కన పెట్టేసి ఆన్ ద ఫేస్ మాట్లాడే దమ్ముండాలి. అది నాకు అలాంటి దమ్ముంది, దేవుణ్ణైనా సరే ప్రశ్నిస్తాను అని చెప్పి ఈయన డే 1 ఆడిషన్స్లో ఎలా ఉన్నాడో ఇప్పటికి ఎలా ఉన్నాడు. ఆయనకి తప్ప రైట్ అన్నది అనిపించింది పక్కన పెడితే తను అనుకున్న తను చెప్పాడు. తను అనుకున్న తను గట్టిగా మాట్లాడతాడు, బలంగా మాట్లాడతాడు. సో ఇది బిగ్ బాస్ హౌస్కి కావాల్సిన వన్ ఆఫ్ ద క్వాలిటీ. సో దేవుణ్ణైనా ప్రశ్నించాలి, మనకు తప్పు అనిపిస్తే అది నాకు ఉంది కాబట్టి నేను వర్తి అనుకుంటున్నానని చెప్పాడు. అన్వర్తి తను షాకిబ్ని అన్వర్తిగా ప్రజెంట్ చేశాడు అనమాట. ఎందుకంటే నేను దీనికి చాలా వరకు అగ్రీ చేస్తా తను చెప్పింది దాని పాయింట్స్. షాకిబ్ విషయంలో షాకిబ్ని ఆ రోజు చూసినప్పుడు అంటే లాస్ట్ మూమెంట్లో నేను ఆడతా, నా చెస్ట్ హెయిర్ ఉంది, నేను ఎట్లా నన్ను తీసుకో అదేం చేసినప్పుడు అరే ఒక డిస్ప్రెషన్ కనిపించింది. ఈవెన్ ఫోన్ పగలగొట్టినప్పుడు కూడా నాకు ఇవ్వు ఆపర్చునిటీ అన్నప్పుడు ఆ ఫోన్ పగలగొట్టినప్పుడు ఆ డిస్ప్రెషన్ కనిపించింది. కానీ అది అయ్యాక ఎప్పుడైతే 15 సెలెక్ట్ అయ్యాడో తనలో ఆ ఫైర్ కనబడలేదు అని. ఎస్, నాకు కూడా మెజారిటీ ప్లేసెస్లో ఫైర్ కనపడలేదు. ఈవెన్ ఆడియన్స్ కూడా ఆ ఎపిసోడ్స్ చూసిన తర్వాత షాకిబ్కి బాగా ఓట్లేశారు. దాని తర్వాత ఆ ఓటింగ్ అన్నది కనిపించలే, ఆ హైప్ కనిపించలే, ఆయన ఆ గేమ్ కనిపించలేదు. షాకిబ్ ఏం చెప్తాడంటే అందరూ ఏం చేశారంటే వీడిని అన్లక్కీ అని చెప్పి నన్ను అంటే తను ఒక డీమోటివేట్ చేశారు. వీడు అన్లక్కీ అని డీమోటివేట్ చేశారని చెప్పి లక్ ఒకటే సహకరిస్తాను ఇక్కడ వరకు రాలేదు, కష్టం వల్లే ఇక్కడ వరకు వచ్చానని చెప్పాడు. ఇక్కడ ఆపర్చునిటీ ఉంది, ఇంకా ఆపర్చునిటీ ఉంది అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, నేను ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తాను. సో నన్ను నేను ప్రూవ్ చేయడానికి ఏ లెవెల్కైనా వెళ్తాను అయ్యని చెప్పుకున్నాడు. సో నాకు తెలిసి ఇంకా ఆపర్చునిటీ ఏం లేదు, ఒకే ఆపర్చునిటీ ఉంది ఈ ఎపిసోడ్లో, అది కూడా ఆయన పోగొట్టుకున్నాడు. సో నాకు 50-50 ఉండే, నేను ఎక్కడ ఒపీనియన్ చెప్తాను షాకిబ్ మీద 50-50 ఉండే. అదే ఈ ఎపిసోడ్స్తో దీంతో ఉన్న అడ్వాంటేజెస్ మనం డిసైడ్ అయిపోవచ్చు మ్యాక్సిమం. నాకు కూడా అన్వర్తి అనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా షైన్ అవుతాడు అనుకున్నాను, దాని పరంగానూ లేదు, ఆ ఫైర్ కనిపించలే. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎక్కడ పాయింట్స్ బలంగా పెట్టింది లేదు, టాస్క్ బలంగా ఆడింది లేదు, ఏది అంత ఇంప్రెసివ్గా ఎక్కడ అనిపించలే. నెక్స్ట్ షాకిబ్ అన్వర్తిగా తిరిగి హరీష్కే వేశాడు. వేసి ఏం చెప్పాడంటే మీరు స్ట్రాంగ్ ముక్కు సీటుగా మాట్లాడే మనిషి అంటున్నారు, అది తప్పితే నాకు మిగతావేమీ కనబడట్లేదని చెప్పి నేను నమ్ముతున్నాను అని చెప్పి పాయింట్ కరెక్ట్గా, అంటే మిగతావేం కనిపించట్లేదు అన్న దాంట్లో కరెక్ట్గా చెప్పినా అది ఎందుకు కనిపించట్లేదు, అది ఎక్కడ ఉపయోగపడుతుంది, అవి పాయింట్స్ మనం ప్రూవ్ చేయాలి. హరీష్ ఏం చేస్తాడు, అలాంటి పాయింట్స్ చెప్తున్నప్పుడు గట్టిగా బలంగా మాట్లాడేపటికి ఏమైందంటే వాయిస్ పెంచి మాట్లాడేపటికి అవతల వాళ్ళు సరిగ్గా దాని పాయింట్ ప్రజెంట్ చేయలేకపోతుంటారు. ఆయనలో ఉన్న బలమే అది. సో ఎదుటోళ్ళు మాట్లాడనీయకుండా చేయటం ఆయనకున్న ప్లస్, ఎదుటోళ్ళు అంతకుమించి మాట్లాడకుండా చేయనిస్తేనే అది అవుతుంది. హరీష్ ఏం చెప్తాడు అంటే ఏం లేవు అంటే ఫిజికల్గా స్ట్రాంగ్ అని నాకు అనిపించలేదు అంటే, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండటం కూడా బిగ్ బాస్ వన్ ఆఫ్ ద క్వాలిటీ. అంటే మరి అసలు బలహీనంగా ఉంటే వాళ్ళు పనికిరారంటే కాదు. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండటం అంటే ఏంటి, వెయిట్లు ఎత్తడం కాదు, బలమైన టాస్క్లు కూడా ఆడగలగటం. అయితే హరీష్ అంటాడు హెవీ వెయిట్ ఛాంపియన్షిప్కి వెళ్తున్నామా, ఇక్కడ నాకు స్ట్రాంగ్ పర్సనాలిటీ కావాలి బిగ్ బాస్ హౌస్కి, నాకు అది ఉంది, మజిల్స్ ఉండాలంటే అందరు బాడీ బిల్డర్స్నే బిగ్ బాస్ హౌస్కి తీసుకెళ్లాలని. సో ఎందుకు ఉండాలి ఫిజికల్ స్ట్రెంత్ అన్నది అక్కడ షాకిబ్ చెప్పగలగాలి. ఎంత ఫిజికల్ స్ట్రెంత్ ఉండాలి, ఫిజికల్ స్ట్రెంత్ అంటే ఏంటి అవన్నీ చెప్పగలిగితే అప్పుడు ఆ పాయింట్ పేలుతుంది. సో అలాంటి చెప్పలేకపోతాను అనమాట. నెక్స్ట్ షాకిబ్ మీరు ఎంటర్టైన్మెంట్గా కూడా లేరు, మీరు ఎప్పుడు సీరియస్గా ఉంటారు అన్న పాయింట్ చెప్పాడు. ఇది కూడా ప్లస్. బట్ దీనికి ఆయన హరీష్ మంచిగా దాచాం, లోపల ఉన్నాయి అన్ని తీస్తాం, బయటికి వెళ్ళి తీస్తాం అంటే అందరు నవ్వుకున్నారు. సో షాకిబ్ ఆర్గ్యుమెంట్ ఆబ్వియస్గా ఇక్కడ ఫెయిల్ అయిపోయినట్టే. దీంతో క్లారిటీ వచ్చింది. ఓకే, ఒక 25% 50-50 అటెండ్ 25% తగ్గిపోతుంది. నెక్స్ట్ టాస్క్ అయినప్పుడు మిగతాది కూడా పోతుంది. నెక్స్ట్ మనీష్ని పిలిచారు. మనీష్ తనకు తను కన్స్ట్రక్టివ్గా చాలా బాగా తన పాయింట్ ప్రజెంట్ చేసుకోగలిగాడు. మనీష్లో నేను ఎక్కువ ఈ విషయాన్ని పొగడాలా అంటే పొగడలేను, ఎందుకంటే అది బేర్ మినిమం ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హిమ్. నాకు ఆ ఎక్స్పెక్టేషన్స్ అని ఉన్నాయి, ఎందుకంటే తన కంపెనీకి సీఈఓ, నేనే ఒక సాఫ్ట్వేర్ ఒక మేనేజర్ అయినప్పుడు నేనే ఇంత బాగా ప్రజెంట్ చేయగలుగుతాను అని నాకు ఫీలింగ్ ఉన్నప్పుడు ఆయన ఇంతకన్నా బాగా ప్రజెంట్ చేయగలుగుతాడు. సో నాకు ఇది స్పెషల్గా అవుట్ ఆఫ్ ద బాక్స్గా నాకు అనిపించదు. నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. వేరే వాళ్ళకి అనిపించచ్చు, ఎందుకంటే ఇంతే, నేను అలా గ్రో అయ్యాను కాబట్టి, నేను అలా ఉన్నాను కాబట్టి, ఆ పొజిషన్లో ఉన్నాను కాబట్టి నాకు అనిపించదు అనమాట. అందుకని నిన్న ఒకళ్ళెవరో నేను మనీష్ గెలిచిన ఎక్కువ ఎలివేషన్ ఇవ్వలేదంటే, జనరల్గా నేను అంత ఎలివేషన్లు ఇచ్చి లేపేసి లేదంటే తిట్టేసి అది చేసేది అంత ఆ టైప్ రివ్యూస్ ఉండవు కాబట్టి అంత అనిపించలేదు. సో కానీ ప్రజెంట్ బాగా ప్రజెంట్ చేసుకున్నాడు. ఏంటంటే థర్డ్ ఎపిసోడ్ తర్వాత నుంచి ఎవ్రీడే నాకు ఫైనల్ డేగా అనిపించింది. హై ప్రెషర్ టైంలో నన్ను నేను కంపోజ్ చేసుకుంటా 2 times విన్నర్ అయ్యాను. సో ట్రూ విన్నర్ కావాల్సిన విన్నింగ్ క్వాలిటీ ఏంటంటే తన మిస్టేక్స్ తను తెలుసుకోవటం, దాని మీద వర్క్ చేయటం, వాటిని కరెక్ట్ చేసుకోవటం. బాగా ప్రజెంట్ చేశాడు లైన్స్, వర్డ్స్ అన్ని. సో బిగ్ బాస్ అనేది వెయిటింగ్ గేమ్ అని చెప్పి చెప్పాడు. ఇది కూడా బిగ్ బాస్ అనే కాదు, చాలా వరకు లైఫ్ అన్నది వెయిటింగ్ గేమ్.
సో దీనివల్ల మనం లైఫ్కి కంపేర్ చేసుకుంటే సో మన ఆపర్చునిటీ కోసం మన టైం కోసం వెయిట్ చేయాలి. అలా అని చెప్పి మనం వెయిట్ చేస్తూ ఉంటే వెళ్ళిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది. బట్ తనకది ఆ వెయిటింగ్ గేమ్ తనకు పనికొచ్చింది. రైట్ మూమెంట్లో రైట్ టైంలో టాస్క్లు విన్ అయ్యాడు. సో బిగ్ బాస్ అంటే వెయిటింగ్ గేమ్ నథింగ్ ఎల్స్. అది నేను ప్రూవ్ చేశాను. ఐ బిలీవ్ నేను టాప్ 5లో ఉంటానని చెప్పి. సో అన్వర్తి తన నాగాకి ఇచ్చాడు. నాగాకి ఇవ్వడం కరెక్టా 2 స్టార్లు అంటే కరెక్ట్ కాదు. బట్ ఇది నన్ను ఇంప్రెస్ చేసే విషయాలు చెప్తాను చూడండి. కావాలని నాగాని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఉండేది 5గురే, లోపలికి వెళ్ళగలిగేది 5గురే. 5గురిలో అక్కడ ఉన్న వాళ్ళు చూసుకుంటే కాంపిటీషన్ ఎలా అనిపిస్తుంది, ఒక 8 మంది అనిపిస్తారు. ఈ 8 మందిలో 5గురు అని చెప్పి మిగతాది వాళ్ళకి అనిపించారు కాంపిటీషన్. మిగతాదంతా స్క్రాప్ అనుకోండి, ఒక 6గురు స్క్రాప్ అనుకోండి. తను కావాలంటే అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, స్క్రాప్లో తీసుకొని ఆయన పెట్టేశాడు అనుకోండి, ఆయనకి పెద్ద అడ్వాంటేజ్ అవ్వదు. మీకు అర్థమవుతుందా? వేరే వాళ్ళని ఎవరైనా పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ వద్దులేండి పేరు తీసుకుంటే మళ్ళీ ఫీల్ అవుతారు, కానీ ఒక ఎక్స్ని పెట్టేశాడు అనుకోండి, ఈజీగా చెప్పేస్తాడు పాయింట్లు. కానీ తనకు ఎవరైతే కాంపిటీషన్ 8 మందిలో ఒకళ్ళని పెట్టాలి, అప్పుడు వాళ్ళు తగ్గించినట్టు ఉంటుంది, మనల్ని మనం పెంచుకున్నట్టు ఉంటుంది. సో వాళ్ళకన్నా మనం ఎక్కువ స్కోర్ చేస్తాము. నాగా మనీషా అని కంపేర్ చేసుకుంటే ఓకే మనీష్ ఎక్కువ బాగా మాట్లాడతాడు కాబట్టి మనీష్ అన్న పాయింట్ తీసుకెళ్ళడానికి కావాలని చేసింది. ఇది నాకు ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇది బాగా పెట్టాడు. సో నాగాని సెలెక్ట్ చేసుకున్నాడు. 2 స్టార్లు వచ్చి నాగాని సెలెక్ట్ చేసుకోవడం అంటే ఆలోచించండి. సో ఏం చెప్పాడంటే పొగుడుతా హ్యాస్ సీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ టాస్క్. దానికోసం ఆయనకి 2 స్టార్లు కూడా వచ్చినాయి. ఒకసారి లీడర్షిప్ దానికి వచ్చింది, ఒకసారి సెకండ్ టైం టాస్క్ కోసం వచ్చింది. ఇది తీసేస్తే నాగా ఆల్వేస్ ప్లేడ్ ప్రెడిక్టబుల్ గేమ్. ఎప్పుడు చూసినా ప్రెడిక్టబుల్గానే ఉంది తన గేము. సెకండ్లీ తన ఒపీనియన్ వాయిస్ అవుట్ గట్టిగా బలంగా తన ఒపీనియన్ చెప్పిన ఎపిసోడ్ సిచ్యువేషన్స్ ఒక్కటైనా చూపించండి అని చెప్పి బాగా ఆర్టికులేట్ చేశాడు, బాగా ప్రజెంట్ చేశాడు. వెరీ ఇంప్రెసివ్. నెక్స్ట్ నాగా సైన్ చూసుకుంటే దోస్ ఆర్ ద బిగ్గెస్ట్ పాయింట్స్. అది నాకు అన్వర్తి అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్కి అని చెప్పి కంపారిజన్ చేసి చూసుకుంటే 2 స్టార్లు స్టార్ గెలిచాడు అన్వర్తియా, లేదా అసలు స్టారే గెలవని వాళ్ళు, లేదంటే ఎల్లో కార్డు ఉన్న వాళ్ళు అన్వర్తి అంటే ఎల్లో కార్డు స్టార్ గెలవని అన్వర్తి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అన్నది నేను ఇచ్చిన ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు కనెక్ట్ చేసుకోండి, మీకు డాట్ అర్థమవుతుంది. ఇక్కడ నాగా కూడా బాగా మాట్లాడాడు. నాకైతే ఇంప్రెసివ్గా అనిపించింది. ఏంటంటే నాగా సేఫ్ గేమ్ అంటే నేను సేఫ్ గేమ్ కాదబ్బా, నేను మంచిగా ఉండటం, నేను పర్సనే ఎంత, నా మనస్తత్వమే ఎంత, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతానని చెప్పి నాకు కుదిరిన వాళ్ళతో నేను ఆడతాను, టాస్క్ గెలిచే ప్రయత్నం చేస్తాను, అందరితో మంచిగా ఉండాలని చూస్తాను, కొంతమందికి చెడ్డ అవుతాను టాస్క్ వల్ల. జెన్యున్గా ఉండే వాళ్ళకి లైఫ్ ఎప్పుడు టఫ్గా ఉంటుందని చెప్పాడు. చాలా వరకు ట్రూ, ఆ లైన్ కరెక్ట్గా ఉంది. నా పాత్ ఏది, నేను ఫ్లిప్ అవ్వలేను, నేను మార్చుకోలేను, నేను జంప్ అవ్వలేను, ఆనెస్ట్లీ లైఫ్లో డిఫికల్టీస్ వస్తుంది, చూద్దాం నేను ఎన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తాను అని చెప్పి నాగా గట్టిగా చెప్పలేదు. కానీ నాగా చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్. నాగా పర్సనాలిటీకి నేను అబ్జర్వ్ చేసినంతవరకు ఇన్ని రోజుల్లో నాగా పర్సనాలిటీస్కి నాకు కరెక్ట్ తను బాగా చెప్పుకున్నాడు అనిపించింది. ఆయన ఇప్పటివరకు బిహేవ్ చేసిన విధానం అన్ని చూసుకుంటే అలాగే ఉంది. ఆయనలో హానెస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ జెన్యూనెస్ అనేది కనిపిస్తుంది. ప్రసన్న గారికి బాక్స్ ఇవ్వడంలో కానీ, షాక్ కొట్టలేదని, కొట్టలేదని చెప్పడంలో కానీ ఎప్పుడైనా అది కనిపించింది. వేరే వాళ్ళకి సాక్రిఫైస్ చేయడంలో కానీ ఓట్ అపీల్స్ని. సో తన పర్సనాలిటీ ఇంత. సో తను బాగా ప్రజెంట్ చేసుకున్నాడు. ఇద్దరు వెల్ డన్ యాక్చువల్గా చెప్పాలంటే. నెక్స్ట్ నాగా తను ఎందుకు వర్తి అని చెప్పుకున్నాడు. నాలో ఉన్న మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకుంటాను, ఎవరు పర్ఫెక్ట్ కాదు, గ్రాడ్యువల్లీ ఇక్కడ 12 ఎపిసోడ్స్ కనుక చూసుకుంటే ఎపిసోడ్స్లో నేను 2 స్టార్లు గెలుచుకున్నాను, నా టీంని సపోర్ట్ చేశాను, రైట్ టైంలో అలా చేయాలి అలా చేశానని చెప్పాడు. అన్వర్తి షాకిబ్కి ఇచ్చాడు, జెన్యూన్ రీజన్ ఉంది అని చెప్పి. సో రేస్లో వెనకబడిపోయాడు షాకిబ్. ఈవెన్ మనీష్ ఎల్లో కార్డు తెచ్చుకున్నా సరే దాన్ని పోగొట్టుకున్నాడు. ఈవెన్ శ్రియా కూడా గెలిచింది, అంటే తనంత మట్టి గెలవలేదు. ఆ రోజు ఎపిసోడ్ మొత్తం పెద్ద అడవాడు అయిపోయింది. మనిషి మంచోడే, బట్ ప్రయత్నం చేస్తున్నాడు కానీ అవ్వట్లేదు, అది కుదరటం లేదు, అన్వర్తి అనిపిస్తుంది అని చెప్పి. సో ఇందాక తన గురించి తను ఏం చెప్పుకున్నాడు అగైన్ అయ్యే. సో తను అంత హార్ష్గా నెగిటివ్గా మాట్లాడలేడు, కంప్లీట్ నెగిటివ్గా కొట్టేసేటట్టు నెగిటివ్ పాయింట్స్ పెట్టి మాట్లాడాడు. సో పాజిటివ్గా చెప్తేనే నెగిటివ్గా చెప్పగలడు. ఇలాంటి పర్సనాలిటీ బిగ్ బాస్ సెట్ అయ్యింది అంటే అందరూ ఉండాలి, సెట్ అవుతుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అందరూ అరుచుకునే వాళ్ళు ఉంటే ఎలాగా, ఒకళ్ళు నెమ్మదిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉండాలి కదా. నెక్స్ట్ కల్కి గారి మీద నాకు టు బి ఫ్రాంక్ గట్టిగా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. బట్ డే బై డే ఒక పాట్ టాస్క్లో బాగా పెరిగినాయి, బాగా ఆడారు అని చెప్పి దాని తర్వాత మళ్ళీ ఎక్కడ కనిపించలేదు ఆడు. నేను డెల్ అయ్యా అనిపించింది ఇక్కడికి వచ్చినప్పుడు. దాని తర్వాత టీమ్ లీడ్ అయ్యాను, నేను తర్వాత ఒక టాస్క్లో రన్నరప్ ఉండే, నా టీంని నేను సాటిస్ఫై చేశాను గెలిపించి. సో ఉన్న డేస్ మొత్తం బెస్ట్ ఇచ్చాను, తర్వాత నేను ఇంకా ఇస్తాను, ఇంకా ఇచ్చి పడేస్తాను అయ్యి అన్నారు. దాని తర్వాత అన్వర్తి వచ్చేపాటికి డీమన్ పవన్ అన్వర్తిని సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఆయనకి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు నవదీప్ అని. నవదీప్కి ఎందుకు చెప్పారంటే మేబీ కొన్ని కారణాలు చెప్పలేకపోయారేమో. దాని తర్వాత వాళ్ళు అడగడం, పుష్ చేయడం అవన్నీ మనకి ట్రిమ్ చేసి ఉంటారు. అగ్ని పరీక్ష పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బోల్డ్ లెటర్స్తో నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటివరకు మీరు చేసింది చూసింది అంతా ఒక షూటింగ్ అయిపోయి, ఒక ఎడిటింగ్ అయిపోయి 1 hour ఎపిసోడ్స్. పైగా మీరు బయట ఉండటం వల్ల మీరు నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, కొన్నిటికి సమాధానాలు చెప్తున్నారు, కొంతమంది స్టోరీలు పెట్టుకొని ట్రోలింగ్లు చేస్తున్నారు ఇండైరెక్ట్గా. ఎనీవే
సో బట్ మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇదంతా ఉండదు. అండ్ పీపుల్ విల్ వాచ్ యూ 24/7. మేమందరం 24 గంటలు చూస్తాము. చిన్న తేడా వస్తే ఇంకంతే, దాని గురించి గట్టిగా మాట్లాడతాం. అది గుర్తుంచుకోండి. అదే ఇది అందరికీ జరిగిద్ది, మీకనే కాదు. బట్ మీ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది దానికి దీనికి. సో అది అది గుర్తుంచుకొని మీరు అక్కడ ఉన్న దాన్ని బట్టి మీరు మమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోగలగాలి. బిగ్ బాస్కి కావాల్సింది ఏంటంటే మెయిన్ వినాలి, వింటే అర్థమవుతుంది, అర్థం చేసుకుంటే ఆడగలం. ఈయన వినడు, సో వినకుండా ఏం ఆడతాడు అని చెప్పి. సో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు, వినట్లేదు అని చెప్పి డీమన్ పవన్కి చెప్పారు. ఇది పెట్టిన పాయింట్. నెక్స్ట్ డీమన్ పవన్ తను ఎందుకు వర్తి అనుకుంటా అంటే, నేను లో ఉన్నా నాకు ఇదైతే మాత్రం ఇంప్రెసివ్గా అనిపించలేదు అబ్బా. లో ఉన్న స్టాండ్ తీసుకుంటా, నా ఫ్రెండ్స్లో ఉన్న స్టాండ్ తీసుకుంటా. లో ఉంటే స్టాండ్ తీసుకునేది నాకు అర్థం కాలేదు. వాళ్ళు కూడా సెల్ఫ్ సెంటర్డ్ అన్నారు తప్పితే ఇక్కడ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు నాకేం ట్యాక్స్ ఏమి ఇవ్వలేదు, సో నేను హౌస్లో ఉండటానికి అరుగుండి అని చెప్పాడు. అన్వర్తి వచ్చేపటికి షాకిబ్కి ఇచ్చాడు. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఆల్రెడీ చెప్పిన పాయింట్లు చెప్తా ఒకే కండిషన్ టార్గెట్ చేసుకుంటే వెళ్తే ఏమవుతుందంటే, మీలో ఉన్న ఏవైతే థాట్స్ ఉన్నాయో అవి బయటికి రావు. అదే నేను ఆల్రెడీ అనుకున్నాను, వేరే వాళ్ళు నామినేట్ చేసిన వేరే వాళ్ళు వేస్తారంటే అలా కాదు. మీ 2-3 అనుకోవాలి. మీరు స్పెషల్గా రికగ్నేషన్ పొందాలి అంటే మీరు వేరే వాళ్ళని గురించి చెప్పాలా. ఆల్రెడీ బోర్డులు పడిపోతామంటే మళ్ళీ ఆయనకే వేస్తామంటే ఏం యూజ్ అవుతుంది? వినేవాళ్ళు వినరు కదా, చోలు వెళ్ళవు, పక్కకి వెళ్ళిపోతాయి. సో హౌస్లో ఉండాలంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. అవతల వాడు మాట్లాడే సిచ్యువేషన్ అంటే మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడి వేరే వాడు మాట్లాడే సిచ్యువేషన్ మనం ఇవ్వకూడదు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలని చెప్పి కలికి తనకి ఏదైతే చెప్పిందో అదే పాయింట్ ఇప్పుడు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి అని అక్కడ ఓటు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినట్టు ఉంది సింపుల్గా. టాస్క్లో నర్వస్నెస్ వచ్చేసిందంటే అలాగా. సో అది లేనప్పుడే టాప్ 5కి వర్తి అవుతారు, అదర్వైజ్ అన్వర్తి అవుతారని చెప్పాడు. షాకిబ్ ఏమో అంటే ఎదుటి చెప్పేది నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడాలని దానికి పిచ్చి హై పెట్టి ఎవరైనా మాట్లాడేస్తే అవతల వాళ్ళు కొద్దిగా తగ్గుతారు, నువ్వు గట్టిగా ఇస్తే నేను కొద్దిగా తగ్గుతాను అని చెప్పి. ఏ రోజైతే నా టైం వస్తుందో నేను ఆ టైంలో మాట్లాడతానంటే పవనే ఉంటాడంటే ఆ రోజు దాకా షో నడవదు కదా అని. అది ఇక్కడ అంత టైం ఉండదు. ఇందాక ఏంట్రా వెయిటింగ్ గేమ్ అంటే వెయిటింగ్ గేమ్ అన్నావు అంటే ఆ వెయిటింగ్ గేమ్లో కూడా ఇందాక ఏం చెప్పి ఎంతవరకు వెయిట్ చేయాలో అంతవరకే. మరీ ఎక్కువ వెయిట్ చేస్తే దెబ్బ పడిపోతుంది. శ్రీ ఇంకా దీని తర్వాత అన్వర్తికి బ్రేక్ ఇచ్చింది. థ్యాంక్ యూ. సో ఇదంతా ఎపిసోడ్ మొత్తం ఇదే ఉంటుంది అనుకున్నా. సో ఇక్కడ మనకి టాస్క్ ఆడిపించారు. ఇప్పటి వరకు మనకి వాళ్ళ మాటలు, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళు ఎవరి కోసం ఏమనుకుంటారు వినిపించారు. ఇప్పటి నుంచి వాళ్ళ ప్రతిభ టాస్కుల్లో ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తున్నారని చెప్పి. సో ఒక స్టేజ్ క్రియేట్ చేశారు. ఇంకా అందరినీ డాన్స్ చేయమంటారు. కేబీకేజీ షో లాగా లైట్స్ పడతాయి, లైట్స్ పడిన వాళ్ళు ఉంటారు, ఎలిమినేట్ అయిపోతారు, ఏంది ఇది అనుకున్నా ఇలాంటిదే పెట్టారు అనుకున్నా, బతికిచ్చారు. సో 4 బాక్సెస్ ఒక పొజిషన్ అనమాట. అందులో ఒక్కొక్క కంటెస్టెంట్ ఉంచోవాలి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 డైరెక్షన్లు. బిందు మధ్య ఎవరో ఒకరు పేరు చెప్తారు, అదే ఫస్ట్ స్టార్టింగ్ ఎవరో ఒకరు పేరు చెప్తారు. వాళ్ళు ఈ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఏదో కంటెస్టెంట్ చూస్ చేసుకోవాలి. వాళ్ళందరికీ టాస్క్ పెడతారు. ఎవరు గెలుస్తారో వాళ్ళకి అప్పుడు 4 బాక్సెస్ కాస్త 8 బాక్సెస్ వాళ్ళు అయిపోతాయి. నెక్స్ట్ వాళ్ళు ఆడాలి అంటే ఇంకో కంటెస్టెంట్తో మళ్ళీ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లతో ఆడచ్చు. లేదు అంటే రెస్ట్ తీసుకోవాలంటే అక్కడ బెంచ్ ఉంది, చైర్స్ ఉన్నాయి కదా, వెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. స్ట్రాటజీ. సో మీరు ఇంకొక టాస్క్ ఆడి మిమ్మల్ని మీరు మీ క్రెడిబిలిటీని, మీ క్యాలిబర్ని అందరికి చూపించి ఆడియన్స్ని జడ్జెస్ని ఇంప్రూవ్ చేసి పెంచుకుంటారా, లేదంటే పక్కన కూర్చుంటారా, వెయిటింగ్ గేమ్ ఆడతారా ఏంటన్నది మీ చేతిలో పెట్టారు. బాగా పెట్టారు. సో స్ట్రాటజీస్ తెలిస్తే అన్నీ తెలుస్తాయి, ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు అన్నది. సో బిందు లాస్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ దివ్య కాబట్టి దివ్యతో స్టార్ట్ చేద్దాం అని చెప్పి దివ్యతో స్టార్ట్ చేశారు. లాస్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ దివ్య గారా? లాస్ట్ ఎపిసోడ్ మర్చిపోయాను నేను. ఓకే, మామూలుగా ఓటపిల్ ఇచ్చారు కానీ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పి ఇచ్చారు లేదు. తనకి 2 ఆప్షన్స్ ఉండే, ఒకటి అనూష, 2 ప్రియా. తను ఏం చూస్ చేసుకున్నారంటే ప్రియాని చూస్ చేసుకున్నారు. కరెక్ట్గా చూస్ చేసుకున్నారు. ఇలాంటివి ఉండాలి. అనూష ఫ్రెండ్ అన్న ఆపర్చునిటీ ఇవ్వటం కానీ, లేదంటే ఓకే నేను పెద్దగా గెలవలేదు మన ఈజీ గెలిచేచ్చాను అనుకోవటం కానీ లేదు. స్టార్టింగే 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు నేను గట్టిగా అంటే ప్రియాది కొంచెం ఇంప్రెసివ్గా గేమ్ ఆడటం కానీ, అమ్మాయి గట్టిగా బలంగా ఆడటం కానీ చూసాం. సో ప్రియాతో ఢీ కొడదాం, ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం అని చెప్పి వెళ్ళారు. ఇక్కడ అప్రిషియేట్ చేయాలి. సో దివ్య వర్సెస్ ప్రియా టాస్క్ ఏం లేదు. గ్లాసులు ఉన్నాయి, గ్లాస్ పెట్టాలా, ఒక గ్లాస్ పెట్టాలా, పైన స్టిక్ పెట్టాలా, స్టిక్ మీద 2 గ్లాసులు పెట్టాలా, మళ్ళీ స్టిక్ పెట్టాలా, మళ్ళీ స్టిక్ మీద 3 గ్లాసులు పెట్టాలా, అలాగే 7 గ్లాసులు పెట్టుకుంటే వెళ్ళాలి. సో ఇట్స్ రివర్స్ పిరమిడ్. పైన పెద్దగా ఉంటుంది, కిందకు వచ్చేవాటికి షార్ప్ అవుతుంది. సో రివర్స్ పిరమిడ్ చాలా క్లియర్గా, చాలా నీట్గా శ్రీముఖ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. శ్రీముఖ్ గారు నాకు ఇక్కడ పాయింట్లో నచ్చలేదు, చెప్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు ఆడుకోవాలి. ఇంకా దాని తర్వాత మొత్తం పెట్టేసిన తర్వాత 5 4 3 2 1 అని కౌంట్ చేసి నెక్స్ట్ వెళ్ళి బెల్లి కొట్టాలి. ఇది ఎందుకు కౌంట్ చేయాలి అంటే పిరమిడ్ మొత్తం పెట్టేశారు కదా, అది మినిమం 5 సెకండ్ల నుంచోవాలని వాళ్ళ ఉద్దేశం. సో 5 సెకండ్లు చదివిన తర్వాత వెళ్ళి కొడితే అప్పుడు మీరు గెలిచినట్టు అని. సో స్టార్ట్ అయింది గేమ్. మనకు ఒక విజువల్ రావాలి, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అది దాని ప్రకారం మనం ఆడతాం. అయితే ఇక్కడ ప్రియా ఏం చేసిందంటే ఫస్ట్ ఒకటి పెట్టి సెకండ్ దాంట్లో ఇటు చివరికి పెడుతుంది గ్లాసులు, 2 గ్లాసులు. నెక్స్ట్ రివర్స్ పిరమిడ్ అన్నప్పుడు నెక్స్ట్ పెట్టినప్పుడు ఏమైతుంది, 3 ఎలా పెడతారు? సో అదొక షేప్ వస్తుందా? పిరమిడ్ షేపు రాదు.
ఇక్కడ ఏం చేశారంటే శ్రీముఖి గారు మాట్లాడారు, అదేంటి అలా పెడుతున్నావు, పిరమిడ్ అలా ఉంటుందా, అలా ఉండకూడదని. రేపు బిగ్ బాస్ హౌస్లో మీరు ఉంటారా అండి? ఉండరు కదా. ఆ అమ్మాయికి ఏమో అమ్మాయి ఆడాలి. ఆ అమ్మాయికి ఏమో అమ్మాయి ఆడినప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవడం కూడా ఒక పాయింటే కదా. టాస్క్ ఏంటనేది అర్థం చేసుకొని ఆడాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, ఆడాలి. ఇది నవదీప్ గారు చెప్పిన మాటలు కూడా. ఆ అమ్మాయి మూడోది పెట్టినప్పుడు ఆ అమ్మాయికి అర్థమైంది ఇది పిరమిడ్ కాదు అని. అప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకునిద్ది. సో అది ఆ అమ్మాయి దివ్యాకి అది అడ్వాంటేజ్, ఆ అమ్మాయికి అర్థం కాకపోవడం. శ్రీముఖి గారు ఇక్కడ స్టార్టింగ్లో కరెక్ట్ చేసేస్తే దివ్యాకి అది డిసడ్వాంటేజ్ కదా. సో నాకెందుకో ఇదే, నాకు ఇలాంటివి జరిగినప్పుడే ఫేవర్ చేయడానికి అనిపిస్తున్నారు, ఫేవర్ చేస్తున్నారు. ఒక్క నిమిషం చేసి కొంతమంది కంటెస్టెంట్స్కి కావాలని ఫేవర్ చేస్తున్నారు జడ్జెస్ కానీ హోస్ట్ కానీ అన్న ఫీలింగ్స్ రావడానికి, అలాంటి పాయింట్స్ రావడానికి వాళ్ళు అక్కడ మేము కరెక్ట్ చేస్తున్నాం కదా అనుకుంటారు. మీరు ఎప్పుడు కరెక్ట్ చేయాలి? గేమ్ స్టార్టింగ్లోనూ గేమ్ ఎండింగ్లోనూ కరెక్ట్ చేయాలి. మీరు మధ్యలో ఫౌల్స్ మాట్లాడచ్చు కానీ వాళ్ళని కరెక్ట్ చేసి వాళ్ళ గేమ్ అంటే పక్కగా వాళ్ళని కరెక్ట్ చేస్తే పక్కన వాళ్ళకి అన్యాయం చేసినట్టు కదా. వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు నీట్గా ఆడుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్లో ఛాన్స్ ఉండదు కదా ఇద్దరు ఆడుతున్నప్పుడు. సో ఇంకా పెడదాం స్టార్ట్ చేశారు. పక్కన కొంచెం ప్రియా గట్టిగా పరిగెడుతుంది, అటు ఇటు తిరుగుతుంది, తనది ఇంకా అవ్వలేదు. సో పక్కన ఈవిడేమో దివ్య గారే, ప్రియా కొంచెం స్లోగా వెళ్ళవా, నువ్వేమో దడేలు వెళ్తున్నావు, అది పడిపోద్దాం అని చెప్పి లెవెల్ 4 వరకు ప్రియా గారు పెట్టిందంతా ప్రియా గారి పడిపోయినాయి. మళ్ళీ తీసి మళ్ళీ పెడతా ఉన్నారు. ఈ లోపల స్లోగా దివ్య గారు పెట్టుకుంటూ వెళ్ళారు. సో దాని తర్వాత కూడా మళ్ళీ ప్రియా గారు కొంచెం దూరం పెడతా ఉంటే మళ్ళీ నవదీప్ కూడా ఇంట్లో ఇస్తున్నాడు, ప్రియా ఇల్లు కడితే డోర్స్ అని చాలా దూరంగా ఉంటాయని. ఆవిడకి అర్థం కావట్లేదు, ఎంత దూరం పెట్టుకుంటే అంత పైన 7కి వెళ్ళే బయటకే అవ్వదని చెప్పి. మళ్ళీ బిందుమాధవ్ గారు చెప్తారు, శ్రీ బిందుమాధవ్ ఇద్దరు చెప్తారు, ఇప్పుడు కావాలని నువ్వు ఇప్పుడే కరెక్ట్ చేసుకో, అవి అలాగే ఉంచుకొని కరెక్ట్ చేసుకో, పిరమిడ్ షేప్ రావట్లేదు అన్నట్టు మళ్ళీ ఇంటిస్తారు. ఎందుకు ఏమో మొత్తానికి దివ్య గెలిచింది. 5-4 3-2 అన్నప్పుడు అలాగే ఉంది, బెల్లు కొట్టారు. నెక్స్ట్ శ్రీముఖి వచ్చి వాళ్ళు గట్టిగా అరిచారు, స్టిల్ అలాగే ఉంది. దాని తర్వాత అది పడిపోయింది, స్టిల్ ఇంటాక్ట్ అని చెప్పి. సో నాకు తెలిసి దివ్య గారు ఫస్ట్ టైం ఎలివేట్ అయిన సిచ్యువేషన్ అపార్ట్ ఫ్రమ్ ఆడిషన్ తర్వాత నేను గమనించిన దాంట్లో అభిజిత్ గారిని ఆడిషన్ దాంట్లో ఇచ్చేయడం తప్పితే అది తర్వాత బాగా ఎలివేట్ అయింది మాత్రం ఇదే, ఒక టాస్క్ గెలవటం. మొన్న కూడా గెలిచారంటే అందులో ఏం చేయలేదు, నిన్న గెలిచారంటే ఏం చేయలేదు, సింపుల్గా మోట్లు గ్యాదర్ చేయలేదు, చక్కగా పడుకొని ఉన్నారు. నెక్స్ట్ ఎవరు దివ్య అని అడిగారు. సో ఇక్కడ కావాలంటే తను బ్రేక్ తీసుకోవచ్చు, గేమ్ ఆడొచ్చు, బట్ తను గేమే చూస్ చేసుకుంది. సో 3 ఆప్షన్స్ ఉన్నాయి, అనూష, శ్రియా అండ్ పవన్. అదే మన పవన్ కళ్యాణ్ అనమాట. సో తను కావాలంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ పెట్టుకొచ్చి, ఇది ఎలా ఉందంటే ఇది కూడా మంచి స్ట్రాటజీ నాకు అనిపించింది. బ్యాట్స్మెన్ 6 కొట్టిన తర్వాత వెంటనే మళ్ళీ 6 కొట్టకుండా సింగిల్కో 2Dకో స్ట్రైక్ రొటేట్ చేయడం ఒక మంచి స్ట్రాటజీగా ఎప్పుడైనా క్రికెట్లో చెప్తుంటారు. అలాగా ఆల్రెడీ 6 కొట్టింది కాబట్టి ప్రియాతో నెక్స్ట్ పెద్దగా వెళ్లకుండా తను శ్రియాని చిన్నగా చూస్ చేసుకుందనమాట. కొంచెం అంటే ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాం అని చెప్పి శ్రీముఖి కొంచెం ఎక్కించడానికి ట్రై చేస్తే, ఈజీ అని కాదు కానీ రిలేటివ్లీ బెటర్, అంటే ఈజీయే, ఓపెన్గా మాట్లాడుకుంది, తను తాడితే తనకి ఈజీ అని చెప్పి. సో నవదీప్, శ్రియా వింటున్నావా నువ్వు, సో చూపించాలి నీ తడాకా అది అన్నారు. అలా అని చెప్పి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో శ్రియాకి కూడా ఛాన్స్ ఉండేలాగే టాస్క్ ఇచ్చారు. దివ్య వర్సెస్ శ్రియా జరిగినప్పుడు జిక్సా పజిల్ సింపుల్గా పజిల్ పెట్టాలి, ఇద్దరికి ఈక్వల్ ఛాన్స్ ఉండేది. తనేదో చిన్న అమ్మాయి తనకు అన్యాయం జరిగిద్దని లేదు. సో ఆ టాస్క్లు పెట్టేటప్పుడు కూడా అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండేలా చూసుకున్నారు. ఇది కూడా నాకు నచ్చిన అంశం. సో అవి వచ్చాడు, ఇది నాకు పర్సనల్ ఇష్టమైన టాస్క్ అది అని చెప్పి పజిల్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఆవిడ సగం పజిల్ పెట్టేదాకా ఈవిడ ఆ కార్డ్స్ కూడా పేర్చరా, అంటే దివ్య గారు సగం పజిల్ పెట్టేశారు, ఈవిడ ఇంకా కార్డ్స్ పెడుతుంది. పక్కన శ్రీముఖి, ఏంటమ్మా ఆవిడ పెట్టేసింది నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదు, ఏంటమ్మా ఆవిడ పెట్టేసింది నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే పక్కన చూసుకొని కావాలని నువ్వు వాళ్ళని చూసుకొని కూడా చేయొచ్చు అని చెప్పి. అగ్ని పరీక్ష లోగో ఎన్నిసార్లు మీరు వెళ్ళుంటారు, చూసుకోవాలి కదా, అబ్జర్వేషన్ ఉండాలి. ఇదే అక్కడ మెయిన్, లోగోస్ని అన్నింటిని అబ్జర్వ్ చేసుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినట్లు అందరూ అన్ని లెక్కేసుకుంటూ ఉంటారు, ఎక్కడ ఎన్ని పోలకొండీలు ఉన్నాయి, ఎక్కడ ఎన్ని లైట్లు ఉన్నాయి, ఎక్కడ ఎన్ని స్టార్లు ఉన్నాయి, ఎక్కడ ఏనుగు ఉంది, ఎక్కడ జిరాఫీ ఉంది అని. సో ఆవిడ సగం పెట్టే లోపల మేము మొత్తం పజిల్ కంప్లీట్ చేసేసారు. శ్రీ కోపం కూడా వచ్చింది, శ్రీయా పజిల్ పెట్టడం చూస్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది అది అని చెప్పి. సో విన్నర్ అగైన్ దివ్య, మొత్తం 3-4 12 బాక్సులు తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది. దాని తర్వాత శ్రీ అడిగింది అనమాట, నెక్స్ట్ ఏంటి యుద్ధమా లేదంటే విరామమా అని. సో తను విరామం, బ్రేక్ తీసుకుంటారు నేను అని చెప్పి బ్రేక్ తీసుకున్నారు. నవదీప్ స్ట్రాటజీ అని, గుడ్ స్ట్రాటజీ, 2 గేమ్లు ఆడారు, కొంచెంసేపు రిలాక్స్ ఎంజాయ్ చేయాలి ఆ విన్నింగ్ మూమెంట్ని. సో తను ఏం చెప్పింది అంటే వాళ్ళు కొట్టుకొని ఒక కంటెండర్ని తీసేస్తామంటే నాకు తగ్గుతారు కదా అని. రైట్, సో ఎక్కువ గేమ్స్ గెలిచాను సైలెంట్గా ఉంటే మిగతా వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళకి ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ బిందు, నెక్స్ట్ ఎవరు అంటే మనమే చూస్ చేసుకోవాలంటే షాకిబ్ని చూస్ చేసుకునేది. షాకిబ్ ఏం చేస్తాడు, హరీష్ అండ్ డాలియా ఇద్దరు ఉంటారు, షాకిబ్ హరీష్ని చూస్ చేసుకుంటాడు. షాకిబ్ కరెక్ట్గా చూస్ చేసుకున్నాడు, ఎవరైతే తను నన్ను వర్తి అన్నారో వాళ్ళకే నేను వర్తి అని ప్రూవ్ చేస్తాను. బట్ ఇది ఎలా ఉంటుందంటే కత్తి మీద సాములా ఉంటుంది, డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గెలవాలి,
ఇలాంటిది గేమ్ కనుక గెలిస్తే నీ టికెట్ కన్ఫామే. ఎందుకంటే ఎవరైతే నేను రాగాను వాళ్ళు ఓడిచ్చో నిన్ను ప్రూవ్ చేసుకున్నావు. సో ఇక్కడ తను హరీష్ని చూస్ చేసుకున్నాడు. షాకిబ్ వర్సెస్ హరీష్ గేమ్ జరిగింది. ఒక కాలు చేయగట్టేశారు, ఇంకో చేత్తో బాల్ ఇసిరి పైన బాస్కెట్ ఉంది, బాస్కెట్లో పట్టుకోవాలి, బాస్కెట్ నిండిపోతే పక్కన బౌల్ ఉంది, బౌల్లో వేసుకోవచ్చు. వినటానికి సింపుల్గా ఉంది, ఆడటానికి కూడా నాకు తెలిసి అంత డిఫికల్టీ ఏం లేదు, సింపులే. జస్ట్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్స్ అన్నీ బాగుండాలి బాడీలో, అంతే. ఫిజికల్ గేమ్ అంటే పెద్ద ఫిజికల్ గేమ్ కాదు కానీ బట్ కోఆర్డినేషన్ గేమ్. ఇంకేయడం స్టార్ట్ చేశారు. ఈయన అన్లక్కీ ఎందుకంటారు మరి దానికి కూడా అన్లక్కీ అని పెట్టచ్చలేదు, నాకైతే అన్లక్కీ అనిపించలే, కొంచెం స్లోగా వేసుకోవాలి అంతే. ఒకటి బాల్ పడి బయటికి వెళ్ళిపోయింది అంతే. ఎనీవే హరీష్ 5 వేసేపాటికి షాకిబ్ ఒకటి కూడా ఇలా, హరీష్ 5 పడినప్పుడు షాకిబ్ ఒకటి పడినట్టుంది. అంత డిఫరెన్స్లో హరీష్ గేమ్ ఆడాడు. ఇలాంటి గేమ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కొంచెం షాకిబ్ కూడా అడ్వాంటేజ్, బాడీ తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. హరీష్ కొంచెం కొద్దిగా డిఫికల్టీ కంపారిటివ్లీ, మరీ అంత డిఫికల్టీ ఏం కాదు. బట్ హరీష్ తను కోఆర్డినేట్ చేసుకుంటే వేసుకున్నాడు. సో దాని తర్వాత ఇంకా వేస్తానే ఉన్నాడు. మహా అయితే హరీష్ 2-3 పడ్డాయి. ఈయన ఒకసారి బాస్కెట్ని కొద్దిగా ఖాళీ చేశాడు, వేస్తా ఉన్నాడు. బాల్స్ అయిపోయి బజర్ మోగిపోయింది. బాల్స్ అనేవి లెక్క వేయకుండా హరీష్ని డిక్లర్గా విన్నర్ చేశారంటే షాకిబ్ ఎన్నేసాడు చూడండి. అపోనెంట్ చూస్ చేసుకోవడం కరెక్టే కానీ అక్కడ గెలాలి. నిన్న శ్వేతాదిలాగే ఉంటుంది. సో తను ప్రూవ్ చేసుకోవడం గేమ్ ఆడటం, దాని తర్వాత ఎక్కువ మూట లేకపోతే ఎలా తనకి రివర్స్ అవుతుందో సేమ్ అలాగే రివర్స్ అవుతుంది అని నాకు అనిపించింది, అవుతుంది. సో అలా ఓడిపోయారు అనమాట. నెక్స్ట్ హరీష్ని అడిగారు అనమాట, నువ్వేంటి కంటిన్యూ చేస్తావా లేదంటే రామన్ తీసుకుంటావా అంటే లేదు కంటిన్యూ చేస్తానని. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అంటే నాగా పక్కన ఉన్నాడు, నాగాని సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే లాస్ట్ టాస్క్ బాగా పర్ఫామ్ చేశాడు. సో అందుకని చెప్పి ఇంకోసారి కల్కి డాలియా ఉన్నారు, అంటే కల్కి డాలియా పెద్దేమీ కాదు, గొప్ప కాంపిటేటర్స్ కాదు కదా అంటే అంతే నాగానే. సో నాగాతో పెట్టుకుందాం అని చెప్పి పెట్టుకున్నాడు. హరీష్ వర్సెస్ నాగా టాస్క్ ఏమిలా ఒక ఫిష్ బౌల్ లాంటిది ఉంది, అందులో ఒక ఎంటీ బాల్ పెట్టారు. నాగా దాన్ని ఎంటీ బాల్ అన్నాడు, అనగానే హరీష్ దాన్ని లేదు అందులో వాటర్ ఉన్నాయంటే శ్రీముఖ్ అగైన్ అబ్జర్వేషన్. శ్రీముఖ్ అంటే చూసావా నువ్వు దగ్గరుండి కనిపెట్టలేపా ఆయన దూరంగా ఉండి చెప్పాడు అని చెప్పి. వెంటనే మళ్ళీ హరీష్ ఏమంటాడు, ఎంటీ బౌల్ ఫ్లోట్ అవ్వదు సో అందుకోసం అందులో వాటర్ పోసారు అని చెప్పి. లాజిక్ ఇవన్నీ ఓకే, మనోడు ఆలోచిస్తున్నాడు, మనోడు చూస్తున్నాడు, మనోడు అబ్జర్వ్ చేస్తున్నాడు, మనోడికి అర్థమవుతున్నాయి థింగ్స్ అని చెప్పి ఇవన్నీ రిజిస్టర్ అవుతాయి అటు ఆడియన్స్లో కానీ లేదంటే ఇటు జడ్జెస్లో కానీ. అది విన్నప్పుడు ఓకే ఈయన వర్తి అన్న ఫీలింగ్ ఆటోమేటిక్గా ఆడియన్స్కి వస్తుంది. ఎందుకని ఈ టాస్క్లు పెట్టేది ఆయన ఇంకా అగైన్ ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి కూడా, మనసులో అనుకుంటే సరిపోదు. సో ఏం లేదు, అందులో వీళ్ళకి కలర్ గ్లాసులు ఇచ్చారు, కలర్ వాటర్ పోస్తూ ఉండాలి. ఎవరు పోసినప్పుడు అది మునిగిపోతుందో ఆ బౌల్ వాళ్ళు ఓడిపోయినట్టు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇద్దరు పోయడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ అంటే అభిజిత్ ఎక్స్పెక్ట్ చేశాడంటే ఇది కేక్ కటింగ్ లాగా ఎక్కువ పార్ట్ కట్ చేస్తారు లాగా ఎక్కువ పోసేస్తారేమో అనుకున్నారు. పోయలేరు, ఇద్దరు పోయలేరు. ఎందుకు పోయలేరు అంటే అది వాటర్లో ఉంది, గెస్ చేయలేము, ఎంత పోస్తే ఎంత మునిగిపోద్ది అని చెప్పి కొద్దిగా పోసుకుంటూ వెళ్ళారు. చివరికి హరీష్ స్ట్రాటజికల్గా ప్రెషర్ పెట్టాడు నాగా మీద. ఎలా అంటే కొంచెం ఎక్కువ పోయి అభిజిత్ ఏమో మీరేంటి మరి తక్కువ పోస్తున్నారు, ఎక్కువ పోయిందంటే నేను జ్యూరీ మాటని గౌరవించి నేను చాలా ఎక్కువ పోసాను, నీకు ఆయన అంటే గౌరవం అంటే ఎక్కువ పోయి అలాగా ఏదో ఒకటి చెప్పి. అలాగే షో టైం వేస్ట్ అయిపోతుంది, నేను ఆలోచిస్తుంటే ఎలా పోయాలన్నది, షో టైం వేస్ట్ అయిపోతుంది తొందరగా పోయి ఇలా చెప్పినప్పుడు ఏమైందంటే ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ కనిపించింది. ఎదుటివాడికి ఈడేంట్రా బాబు గెలిస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడన్న ఒక భయం అనేది కలుగుతూ ఉంటుంది. దాన్ని అలాగే కొట్టాలి, అది కొట్టలేకపోతున్నారు. ఆయన ముందే ఈయనకి శ్రీజకు ఉన్న ఇది ఒక ఏమంటారు ఒక మంచి క్వాలిటీ అనుకోవచ్చు ఈ గేమ్ కోసం. ఎదుటి వాళ్ళు ముందే భయపడతారు, వీళ్ళు వస్తారంటే ఎదుటి వాళ్ళు భయపడతారు. వీళ్ళతో వాగ్వాదం చేయాలంటే ఒక భయం కలుగుతుంది, వీళ్ళతో వాగ్వాదం చేయలేము ఏంటి, వీళ్ళతో గేమ్ ఆడలేము అన్న ఫియర్ కలుగుతుంది, అది సంగతి. సో మొత్తానికి నాగా పోసినప్పుడు అది కొద్దిగా లీక్ అయింది, క్రమక్రమంగా మునిగిపోయింది. హరీష్ అలా గెలిచాడు అనమాట. వెంటనే శ్రీముఖి మీ ఆవిడ మోహన్ చూసి వచ్చినట్టున్నావు, సో బ్యాక్ టు బ్యాక్ గెలిచావు అది అని చెప్పి క్రెడిట్ కొంచెం తనకి ఇచ్చారు. నెక్స్ట్ సో ఇంకా ఇక్కడ మళ్ళీ వర్తి అన్వర్తికి వచ్చారు. షాకిబ్కి 3 అన్వర్తి ఉన్నాయి కాబట్టి సో ఇందులో నుంచి కూడా ఆయన అవుట్. అంటే ఎవరైతే గేమ్లో టాస్క్ ఓడిపోతారో వాళ్ళు ఇంకా అవుటే, కూర్చోవటమే. ఇంక 2 ఎపిసోడ్లు వాళ్ళు చేసేది ఏం లేదు. సో వాళ్ళకి కొంచెం అటు ఇటుగా ఉంటే కనుక వాళ్ళ గేమ్ ఎండ్ అయిపోయినట్టే. అదే వాళ్ళు కూడా మనకు ప్రూవ్ చేయాలనుకున్న పాయింట్. నెక్స్ట్ షాకిబ్ కూడా 3 అన్వర్తి బాక్సెస్ పడ్డాయి కాబట్టి ఇంకెవరు ఆయన ఇవ్వడానికి లేదంటే పక్కన పెట్టేశారు. డాలియాని పిలిచారు. నెక్స్ట్ డాలియా తను వర్తి అని ఎందుకు అనుకుంటుందంటే నేను అంత త్వరగా గివప్ ఇవ్వను, నాకు నేను ఒక్కదాన్ని ఉన్నా కూడా నేను 100% ఇస్తానని చెప్పి తను కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడికి ఆడిషన్ అప్పుడు చెప్పిన మాటలకి దీనికి ఓకే, ఇది రైటే ఆవిడ చెప్పిన దాంట్లో. నెక్స్ట్ అన్వర్తిగా హరీష్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఒక ఫూలిష్ మూవ్ లిటరల్లీ. మీ కళ్ళ ముందు ఆయన 2 టాస్క్లు గెలిచినప్పుడు ఆయన ఫామ్ అక్కడ కనిపిస్తున్నప్పుడు దానికి ముందు ఆయన డిఫెండ్ చేసుకుంటే కనిపిస్తున్నప్పుడు ఆయన ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? మీరు అనుకోవచ్చు మేబీ తను షాకిబ్ అని అనుకుందేమో, షాకిబ్ని తీసేపాటికి అని. అందరి మీద 2-3 ఆప్షన్స్ పెట్టుకోవాలి. చాలా టైం ఇచ్చారు, అప్పటికి చాలా టైం అయింది. ఫస్ట్ పిలిస్తే ఇది అవ్వాలి కానీ
ఆయన ఆల్రెడీ 2 టాస్క్లు ఇస్తే ఆయన పేరు చెప్తారు ఎవరైనా? పోనీ దట్టి ఏమైనా మంచి పాయింట్లు, గట్టి పాయింట్లు ఉన్నాయంటే తనకు రిలేటెడ్ అయిన పాయింట్సే కాదు అవి. సో ఏం చెప్పారంటే రియాలిటీ అంటారు, పర్సనల్ అటాక్ చేస్తారు. రియాలిటీ గేమ్ రియల్గా ఉంటుంది కానీ పర్సనల్గా అటాక్ చేస్తారు, గేమ్కి సంబంధం లేకుండా మళ్ళీ బ్యాక్ బిచ్చింగ్ కూడా చేస్తారు, అది ఇది అని చెప్పి పాయింట్లు చెప్పారు. దానికి హరీష్, నేను ఓకల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను, మీలో ఎవరికి బటర్ పోయినో అని చెప్పి. మేబీ ఇక్కడ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ కొంచెం డిస్కషన్ జరిగి ఉంటుంది. ఎవరో పలానా 2 కంటెస్టెంట్స్తో ఆయన పర్సనల్ అయ్యారు, పర్సనల్గా బిలో ద బెల్ట్ వెళ్ళారనో, లేదంటే ఈవిడ వాళ్ళకి కాకబెట్టారనో ఏదో జరిగింది, మనకు కట్ చేశారు. దానికి డాలి అంటారు వాళ్ళిద్దరికి నేను ఒక దగ్గర కూడా సపోర్ట్ చేయలేదు అన్న విధంగా మాట్లాడతారు. సో అక్కడ ఏదో డిస్కషన్ జరిగింది, మనకు కట్ చేశారు. హరీష్, నేను మీకోసం రాలేదు, నేను షో కోసం వచ్చాను అయిన తర్వాత శ్రీ ఇక్కడ కంక్లూజన్ ట్రై చేద్దంటే మీతో ఏమైనా పర్సనల్గా ఏమైనా చేశాడా అంటే డాలియా లేదు, బట్ దట్ బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద హౌస్ అని చెప్పి. సో సూపర్ పాయింట్, తనతో నాతో ఇలా పర్సనల్గా బిహేవ్ చేస్తాను, నన్ను పర్సనల్గా ఇలా అన్నావు అంటే అప్పుడు ఓకే, అట్లీస్ట్ ఇవి 2 టాస్క్లు గెలిచినా అన్వర్తని. వేరే వాళ్ళ పాయింట్తో పెట్టచ్చు కొన్ని సిచ్యువేషన్లో, బట్ ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఎలివేట్ చేసే అంత పాయింట్ కాదు. దట్టు ఆయన 2 బ్యాక్ టు బ్యాక్ గెలిచున్నప్పుడు అసలు ఎలివేట్ అవ్వలేదు. సో బ్యాడ్ థాట్ అనిపించింది నాకు, బ్యాడ్గా సెలెక్ట్ చేసుకున్నారనిపించింది. సో హరీష్ సింపుల్గా ఆర్గ్యుమెంట్లో ఉండాలి, ఉండకూడదు అని చెప్పి మళ్ళీ ఒక స్కోర్ చేశాడు. దాని తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పిలిచారు, మిలిటరీ పవన్ కళ్యాణ్ని. బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మంచిగానే తన పాయింట్స్ ఆర్టికులేట్ చేశాడు అనిపించింది. పాజిటివ్ వచ్చినప్పుడు గర్వంతో అలా నెత్తినెక్కకూడదు, అలాగే నెగిటివ్ అయినప్పుడు కూడా తగ్గకూడదు. ఏంటంటే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి హౌస్లో, ఎక్కడైనా సరే నేను రియల్ లైఫ్లో కూడా అలాగే ఇంప్రూవ్ చేసుకుంటాను. సో అక్కడ మనం ఇలా ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటే మనం హౌస్లో సక్సెస్ అవ్వగలము, సర్వైవ్ అవ్వగలము అని చెప్పాడు. అలాగే తప్పు చేస్తే ఒప్పుకునే దమ్ము కూడా ఉండాలి, నాకు అది ఉంది అని చెప్పాడు అనమాట. దాని తర్వాత సో వర్తి అన్నది బాగా తన పాయింట్ తను పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్కి నెగిటివ్ ఛాన్సెస్ 50-50, అంటే హౌస్లోకి వెళ్ళడానికి 50-50 ఏంటంటే స్టార్టింగ్లో బాగా రీచ్ అయ్యాడు, బట్ క్రమక్రమంగా మళ్ళీ ఎక్కడ కనిపించలే పవన్ కళ్యాణ్. అన్వర్తి వచ్చేపాటికి కల్కికి ఇచ్చాడు. తన మీద నాకు ఒక పర్ఫెక్ట్ ఒపీనియన్ అంటూ లేదని ఇచ్చాడు. సమ్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో కానీ, మాట్లాడటంలో కానీ, పాయింట్స్ పెట్టడంలో కానీ అంత పర్ఫెక్ట్ కాదనిపిస్తుంది. ఒక థాట్ ప్రాసెస్ అనేది ఉండాలి ఇక్కడ హౌస్లో ఉండాలంటే, బట్ తనకు అది లేదనిపించింది అని చెప్పాడు. నాకు కూడా అది కరెక్ట్గానే ఆ పాయింట్స్ని అగ్రీ చేస్తాను. అంత అంటే మనకి కనిపించి ఆవిడ గట్టిగా మాట్లాడింది కానీ, పెట్టింది కానీ, ఒక ఒపీనియన్ అన్నది కానీ లేదు. నెక్స్ట్ కలికి చాలా క్లియర్గా నేను ఇక్కడ లెర్న్ చేసుకున్నాను, ఇంప్రూవ్ అవుతున్నాను, నేను ఎక్కడ గివప్ అవ్వలేదు అని చెప్పి తను డిఫెండ్ చేసుకున్నారు. దాని తర్వాత షియా వచ్చారు. తను ఎందుకు వర్తి అనుకుంటున్నారంటే టాస్క్ గెలిస్తే అయిపోద్ది అబ్బా, ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి. హౌస్లో గలగలా మాట్లాడే వాళ్ళు ఉంటే అందరి ప్లేస్లో స్మైల్ వస్తుంది, సో నేనే ఆ స్మైల్ తెప్పిస్తానని చెప్పి హైపర్ యాక్టివ్గా ఉంటే ఇల్లంతా బాగుంటుంది, బిగ్ బాస్లో నేనుంటే గలగలా ఉంటుంది అని చెప్పి. సో తనకి ఏదైతే పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయో బాగానే చెప్పుకున్నారు. నెక్స్ట్ అన్వర్తి వచ్చేప్పటికి అగైన్ కల్కికి ఇచ్చారు. ఏంటంటే బయట కల్కి బాగా హైపర్ యాక్టివ్గా ఉంటుంది, లోపల అసలు ఉండట్లేదు. ఇక్కడ కొన్ని విషయాలు జడ్జెస్ చెప్తున్నా కూడా ఊకొడుతున్నారు చెప్తే అంత లేదు. ఏది కరెక్ట్ అన్నది నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్. అంటే బయట ఉన్న హైపర్ యాక్టివ్ అమ్మాయి కరెక్టా, లోపల మన నార్మల్గా ఉన్న అమ్మాయి కరెక్టా అని చెప్పి నేను టోటల్గా షాక్ అయ్యాను. అది ఒరిజినల్ ఇది ఒరిజినల్ అని చెప్పి. అలాగే లోపలికి వెళ్తే బిగ్ హౌస్లోకి వెళ్తే ఆడియన్స్ కూడా క్వశ్చన్ మార్క్ పడుతుంది అని చెప్పి. కల్కి ఏమంటుందంటే ఐఎమ్ ప్లేయింగ్ మై టాస్క్, నాకెందుకు ఎవరు ట్యాక్స్ ఇవ్వట్లేదు ఏంటి అంటే నేను ఎక్కడ చిక్కట్లేదు, దొరకట్లేదు, అందుకే నాకు ట్యాక్స్ ఇవ్వటం లేదు అని చెప్పి. అలా చిక్కకపోవడం, దొరకపోవడం మంచి క్వాలిటీ అంటే కాదు. ఒక ఒపీనియన్ అనేది అందరికీ ఫామ్ అవ్వాలి. సో మేము ఫామ్ అవ్వట్లేదు అంటే మీరు సరిగ్గా 100% ఓపెన్ అప్ అవ్వట్లేదు అని. సో ఇక్కడితో అయిపోయింది. దీని తర్వాత హరీష్ దగ్గరికి వచ్చారు. మళ్ళీ గేమ్స్ స్టార్ట్ చేశారనమాట. హరీష్ నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అంటే కొడితే కొమ్మస్థలంగా ఉండాలన్నట్టు దివ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది రైట్ మూవ్ రాంగ్ మూవ్ అంటే ఓవరాల్ గేమ్కి రాంగ్ మూవ్ అవ్వచ్చు. ఓవరాల్ అంటే టాస్క్ మొత్తం గెలవడానికి, ఎంటైర్ మొత్తం ఆక్యుపై చేసుకోవడానికి. బట్ ఛాలెంజెస్ ప్రకారం ఆడియన్స్ని, జడ్జెస్ని మనం ఇంప్రెస్ చేయాలి అంటే ఇది రైట్ మూవే. తను గెలిచినా గెలవకపోయినా దివ్యాన్ని సెలెక్ట్ చేసుకున్న దగ్గరే ఒక ఇంప్రెషన్ అనేది పడిపోతుంది. సో దివ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. తను ఒక 2 టాస్క్లు గెలిచింది, తినో 2 టాస్క్లు గెలిచాడు. ఇది ఒక టాస్క్ కూడా గెలవని మిగతా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతాయి. ఓవరాల్గా ఒక టాస్క్ కూడా గెలవని వాళ్ళు లాస్ట్లో టాస్క్ గెలిచి మొత్తం కొట్టేయచ్చు ప్లేస్ అంతా. బట్ స్టిల్ వాళ్ళకన్నా వీళ్ళకే ఎలివేషన్ ఎక్కువ హైప్ ఉంటుంది. సో దానికోసమే వెళ్ళాడు. సో స్ట్రాటజీగా మామూలుగా అయితే వెళ్ళి రెస్ట్ తీసుకుంటానో లేదంటే ఇంకొకరితోనో ఆడొచ్చు, దివ్యాకి వదిలేయచ్చు మూడింటిని. కాదు నేను దివ్యతో ఆడతాను అని చెప్పి అప్పటివరకు గెలిచిన అమ్మాయితో ఆడితే మొత్తం అంతా ఒకళ్ళే అవుతుంది కదా. సో దివ్యతో పెట్టుకున్నాడు. సో ఇది ప్యూర్ లక్ గేమ్ వినంగా నాకు అనిపించింది. ఇలాంటి గేమ్ కూడా ఉండకూడదు అబ్బా, మరీ తూచిగా ఉంది ఇది. ప్యూర్ లక్ గేమ్. ఇందులో ఏదైనా ఒక స్ట్రాటజికల్ ఒక లైన్ ఉంటే వేరేగా ఉండేది. ఏముందో బాస్కెట్లో బాల్స్ ఉన్నాయి, మన ఇన్స్టాగ్రామ్లో చూసే రీల్స్లో ఉంటుంది. ఒక పైప్ పెట్టారు, 2 కలర్ బాల్స్ ఉంటాయి. మన కలర్ బాల్ వస్తే మన పైపులు వేసుకుంటాం, 2 పక్కడి కలర్ బాల్ వస్తే కనుక మళ్ళీ పడేయాలి, వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. మామూలుగా ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఇంకోటి కూడా ఉంటుంది, అది కొంచెం బెటర్గా ఉంటుంది. అదేంటి 3వ కలర్ బాల్ కూడా ఉంటుంది. అది కనుక వస్తే
పక్కనోడు దాంట్లోంచి వాళ్ళ కలర్ బాల్ తీసేసి ఆ పైప్లో నుంచి పైక్ కానీ బేకన్ కానీ ఏదైనా సరే అందులోంచి తీసేసి మళ్ళీ బాక్స్లో పడేయాలి. ఇక్కడ అది కూడా లేదు, 2 కలర్ బాల్సే ఉన్నాయి. సో ప్యూర్ లక్ గేమ్, అంతమించి ఏం లేదు. అది ఉన్నా కూడా లక్ గేమే కానీ బట్ గేమ్లో ట్విస్ట్ ఉంటుంది, ఇందులో ఏం లేదు. సో లక్తో వెళ్ళిపోవటం అనమాట ముందుకి. బట్ దీన్ని రేపు టెలికాస్ట్ చేస్తారు, అంటే ఈరోజే ఒకేసారి షూట్ చేశారు ఇది మొత్తం, బట్ 2 ఎపిసోడ్స్ కింద టెలికాస్ట్ చేస్తారు. ఇప్పుడు టాప్ 5లో ఎవరుంటారో నాకు అనిపిస్తుంది అన్నది నేను చెప్తాను అనమాట. సో ఐ మీన్ ఓటింగ్ అనేది పెద్ద ఎఫెక్ట్ ఉండదు అనుకుంటున్నా. జనరల్గా మనం బిగ్ బాస్ నేను లిస్ట్ తీసుకుంటే చాలా కాంబినేషన్స్ ఉంటాయి. అగైన్ అమ్మాయి అబ్బాయి అన్ని కాంబినేషన్లు ఉంటాయి. బిగ్ బాస్ 9లో మనం ఇప్పటివరకు చూసుకున్న కంటెస్టెంట్స్ లిస్టు ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఫాలో అవ్వండి, అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. చూసుకుంటే ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు. సో కామనర్స్లో నుంచి అమ్మాయిలు తక్కువ మంది ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనం 5గురిని అనుకుందాం, 5గురిని సెలెక్ట్ చేయాలి అంటే 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు ఉండే అవకాశం ఉంది. ఆ 2 అమ్మాయిల్లో 90% శ్రీజ, 99.99% శ్రీజ ఉంటుంది, 90% ప్రియాకి ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళిద్దరూ ఉంటారు, శ్రీజ ప్రియా. 2 అమ్మాయిలు కనుకుంటే శ్రీజ ప్రియాకే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి, మిగతా అమ్మాయిలు ఎవ్వరికీ ఛాన్స్ లేదు. ఒకవేళ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్గా నేను చెప్పాను కదా లాస్ట్లో స్టేజ్ మీద 1300 నుంచి పెట్టి 5గురిని పంపించి నాగార్జున గారు ట్విస్ట్ ఇంకోళ్ళు కూడా ఛాన్స్ ఇస్తాను అంటే కనుక, ఇంకొక అమ్మాయి మనం అనుకుంటే కనుక ఈరోజు పర్ఫార్మెన్స్తో అంటే లాస్ట్లో కొంచెం ట్విస్ట్తో, అలాగే ఆడిషన్స్లో అమ్మాయి అంటే ఒక ఇంప్రెషన్ ఉంది, బాగా మాట్లాడగలదు దివ్య నిఖిత అని చెప్పి. అలాగే ఇప్పుడు టాస్కులు కూడా కొంచెం కొన్ని టాస్క్లు అట్లీస్ట్ ఆడగలదు అన్న వాళ్ళకి అభిప్రాయం వస్తే దివ్యాకి ఒక ఛాన్స్ ఉంటుంది. కలికికి కానీ, డాలియాకి కానీ, అనుష గారికి కానీ, ఇంకెవరున్నారు మిగతా అమ్మాయిలు ఇంకెవరున్నారో గుర్తులేదు కానీ నాకు, బట్ వాళ్ళకి ఎవ్వరికి నాకైతే మాత్రం ఛాన్స్ కనిపించట్లా. సో 50-50గా ఉంటే దివ్య గారికి ఉంది, అదర్వైజ్ 190తో శ్రీజ అండ్ ప్రియా సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ మిగతా 3 అబ్బాయిలు తీసుకుంటే 99% అగైన్ ఉండేది లిస్ట్లో నాకు అనిపించేది హరీష్ ఖచ్చితంగా ఉంటాడు. సో 3 పేర్లు చెప్పాను, శ్రీజ, ప్రియా, హరీష్, వీళ్ళు 3 ఖచ్చితంగా ఉంటారు. నెక్స్ట్ మిగతా 2 ప్లేసులకి మనీష్ నుంచి కానీ, పవన్ కళ్యాణ్ నుంచి కానీ, నెక్స్ట్ నాగా లాస్ట్లో రేజ్ అయ్యాడు, అండర్ డాగ్. నాగా నుంచి కూడా మంచి కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళు 3 కాకుండా డీమాన్ పవన్ కొద్దిగా సెలబ్రిటీ సపోర్టు ఇవన్నీ ఉన్నాయి, అలాగే కొంచెం ఫిజిక్ ఇవన్నీ ఉంది కాబట్టి మొన్న కూడా ఒక టాస్క్ ఆల్మోస్ట్ గెలిచాడు కాబట్టి నిన్న దాంట్లో టై అయింది కాబట్టి తనకి. ఈ 4లో 2కి ఛాన్స్ ఉంటుంది. నాగాకి, పవన్ కళ్యాణ్, డీమన్ పవన్కి కనుక పుష్ లేకపోతే ఓట్స్ అన్నవి కనుక, అంటే ఓట్స్ ఎక్కువ వస్తున్నాయి అని అంటున్నారు, కొంచెం పుష్ ఉండటం వల్ల సెలబ్రిటీస్ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు అది అని చెప్పి. బట్ కంపారిటివ్గా డీమన్ పవన్ కన్నా కూడా మిగతా 3 మోర్ ఎలిజిబుల్ ఆ 2 ప్లేసుల కోసం. మనీష్ కానీ, లేదంటే నాగా కానీ, లేదంటే మిలిటరీ పవన్ కళ్యాణ్ కానీ. మిలిటరీ పవన్ కళ్యాణ్ ఫస్ట్లో ఉంది, నెమ్మదిగా పడిపోయింది. లాస్ట్లో కూడా ఏదైనా ట్విస్ట్గా ఉండి ఏదైనా ఉండింటే కనుక మళ్ళీ అందరూ రేజ్ అవుతుంది. సో ఇది నేను అనుకున్న టాప్ 5 వీళ్ళలోంచి ఉంటారని చెప్పి. మీ ఒపీనియన్ ఏంటి టాప్ 5 మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. రేపు ఒకసారి కుదిరితే బిగ్ బాస్, అదే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను బిగ్ బాస్ 9లో ఏ సెలబ్రిటీస్ ఉండొచ్చు అని చెప్పి. రేపుతో నాకు తెలిసి కన్ఫర్మ్ అవుతుంది. బట్ సంథింగ్ ఏదో డిఫరెంట్గా సాటర్డే సర్ప్రైజ్ ఫీల్ అవుతాం. ఒక 2 లేదంటే ఒకళ్ళు పెద్దోళ్ళు ఎవరో గట్టి సినిమా వాళ్ళు వస్తారు, అది మనం సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాం అనిపిస్తుంది. ఈ లోపల లీక్ అయిపోతే చెప్పలేం కానీ. బట్ ఇది సంగతి. వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిటింగ్ ఫర్ బిగ్ బాస్ 9 అంతే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.